కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ విజయం సాధించింది. మహిళా సురక్షత గురించి అని మహిళల గురించి ఎన్నో వాగ్దానాలు తీసుకొచ్చి మేనిఫెస్టోలో రావడం జరిగింది. కానీ అవి ఏవి కూడా అమల్లోకి తీసుకురాలేదు. కేవలం ఒకటి తీసుకొచ్చింది ఏంటి అని అంటే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం అనేది. చాలా మంచిది. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మహిళలకు యూజ్ చేస్తున్నారు అని అంటే మేము స్వాగతించినాం, దాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కానీ అది క్రమంగా జరుగుతుందా లేదా అనేది మీకు తెలుసా? మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ బస్సులలో పెట్టినప్పుడు మీరు బస్సులలో ఎందుకు తగ్గించారు? మీరు అది పెట్టినప్పుడు ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ఈరోజు ఎన్ని బస్సులు నడుస్తున్నాయో అనేది తెలియజేయాలి. బస్సులోని చేసినాం, ఇంకా మహిళలందరూ ఖుషి అయిపోయినారు, వీళ్ళకి దీనికంటే ఎక్కువ అవసరం లేదు అనుకునే కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద నెలకి 2500 రూపాయలు ఇస్తారన్నది. ఏమైంది? ఇంతవరకు ఇయ్యలేదు. ఎక్కడ పోయింది ఆ 2500? మహిళలకి 2500 ఇస్తానన్నది ఏడపోయిందయ్యా? మహిళల గురించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి 10 గ్రాముల బంగారము మరియు 1,00,000 రూపాయలు ఇస్తానన్నది. అయ్యా చీఫ్ మినిస్టర్ గారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు అయిపోయింది. ఆ 7 నెలలలో 4 నెలలు పెళ్ళిళ్ళనే అయిపోయినాయి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు అనేది తెలియజేయాల. ఏడిచ్చిర్రు బంగారం? 1,00,000 రూపాయలు ఎక్కడిచ్చిర్రు? అదే ముస్లింలకు 1,60,000 ఇస్తాము.